హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పెన్సిల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు మామూలుగా సోఫాలో పడుకున్నట్లుగా డ్రా చేశాను. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ వేసాను, అవుట్లుక్ చూడండి. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా, చాలా ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బాడీ స్ట్రెచ్చర్ వేస్తున్నాను. అలాగే సోఫా మీద ఒక కాలు మీద ఒకటి వేసినట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాడీ స్ట్రెచ్చర్ అనేది వేస్తున్నాను. అలాగే పంచ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, కింద వేలబడుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, సోఫాకి డిజైన్ అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, సోఫాకి అటు ఇటు వేశాను. అలాగే కింద కాళ్ళు అనమాట, సోఫా నిలబడటానికి. నేను ఎలా అయితే వేశానో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సోఫా మీద ఆనిచ్చినట్టు పడుకున్నట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ స్ట్రెచ్చర్ వేసుకుంటున్నాము, వేళ్ళు వేసుకుంటున్నాము. అలాగే చేతులకి మామూలుగా ఎక్కువగా దేవుళ్ళ కంటే మనకి రౌండ్స్ మోడల్ లాగే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మామూలుగా రౌండ్స్ మోడల్ లాగా డిజైన్ వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, దండ వేసాను అనమాట, పూలదండకి కూడా డిజైన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇటు ఇంకో చెయ్యి అనేది దీని మీద కాలు మీద ఆనిచ్చినట్లుగా వేశాను. పిల్లన గ్రోవి అంటే మురారి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అట్లా నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ సోఫా ఎంటీగా ఉంటే బాగోదని దానికి మామూలుగా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇట్లా డిజైన్ బాగుందనిపించింది. చూడండి, రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళేది డిజైను. చూడండి ఫ్రెండ్స్, అది ఈజీగానే వస్తుంది. ట్రై చేయండి. లేదంటే మీకు చెక్స్ మోడల్ కానీ లేదా బాల్స్ మోడల్ కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా పెట్టుకోండి. చాలా అంటే ఎంటీగా ఉంటే బాగోదని డిజైన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, కిరీటానికి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నెమలి పించాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు అంటేనే నెమలి పించాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నెమలికలు. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, గొలుసుకి బాల్ మోడల్సే వేస్తాం ఫ్రెండ్స్, చిన్న చిన్న బాల్స్ అనమాట. ఫస్ట్ మనం లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత దాని మీదే మనం బాల్స్ మోడల్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వస్తుంది, చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అవుట్లుక్ అనేది ఓవరాల్గా వేసాం కదా. ఇప్పుడు పంచ్ అంటే మనకేందంటే దాన్ని డబల్ షేడ్ వేయాలి ఫ్రెండ్స్. లైన్స్ లాగా వేసి డబల్ షేడ్ వేసి రఫ్ చేయాలి. అప్పుడే బ్రైట్గా లుక్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది. చూడండి, నేను ఎలా అయితే చేశానో మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. వస్తుంది. పంచ్ ప్లెయిన్గా ఉంటే బాగోదని దానికి బార్డర్ లాగా వేశాను ఫ్రెండ్స్. ప్లెయిన్ పంచ్ లాగా ఉంటే బాగోదని జస్ట్ మనకి డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెక్స్ మోడల్ లాగా వేశాను, గళ్ళు మోడల్ లాగా. చూడండి, మళ్ళీ అక్కడక్కడ డాట్స్ లాగా కానీ బాల్స్ కానీ పెట్టాను ఫ్రెండ్స్, డిజైన్ లాగా ఉంటుందని పంచకి. అప్పుడే హెవీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లెయిన్ కన్నా కూడా డాట్స్ కానీ మనం బాల్స్ మోడల్ కానీ పెడితే హెవీగా బాగుంటుంది. వేళ్ళు వేశాను, పాదాలు అన్నీ రఫ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అప్పుడే లుక్ అనేది మారుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లెయిన్ ఉండేదానికన్నా మనం దాన్ని హెవీగా డార్క్ బాల్స్ కానీ ఏదైనా పెట్టడం వల్ల హెవీగా అనిపిస్తుంది. లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా అనిపించినాయో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తెలియజేయండి. Please subscribe my channel. Thank you friends.